ఎం న్యూస్ కి స్వాగతం. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం డైలీ కూరగాయల మార్కెట్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, కూటమి అధికారం చేపట్టగానే డైలీ కూరగాయల మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం డైలీ కూరగాయల మార్కెట్ లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మార్కెట్ లో పర్యటిస్తూ గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ కు కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని వర్తకులను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ నువ్వు సైకిల్ ఎక్కు నీ భార్యతో. ఈరోజు పిఠాపురంలో గల కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ అన్నీ కూడా సందర్శించి మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు, నా రిక్వెస్టు జనసేన పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఓటు వేయాలని, అదేవిధంగా 2 ఓట్లు ఎమ్మెల్యేకి వేయాలని చెప్పి ప్రచారం చేశాం. మంచి స్పందన ఉంది. ఓవరాల్గా పిఠాపురం మార్కెట్ ఇది వరకు నేను ఒక ప్రపోజల్ పెడితే గ్రౌండ్ +1 అది కొంచెం యాక్సెప్టెన్స్ రాలేదు. ఎవరికైతే షాపులు ఉన్నాయో యాజిటీజ్ ఆ షాపులు అలా ఉండేలాగా ఈ మార్కెట్ని ఆధునీకరణ చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్, అలాగే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ దాని ఎఫెక్ట్ మిగిలిన మీద లేకుండా అక్కడ కూడా శుభ్రంగా ఉండే విధంగా అందరికీ కూడా రోజు సబ్జెక్ట్లో ఇన్ గేటు, అవుట్ గేటు 2 పెట్టి టోటల్ డిజైనింగ్ చేసి మార్కెట్ ప్రజలు రావడానికి వీలుగా, కంఫర్ట్గా, కొనుక్కోవడానికి అనుగుణంగా ఉండే విధంగా మార్కెట్లో ఉన్న సభ్యులందరితో మీటింగ్ చేయించి అధికారులతో వాళ్ళకి నచ్చిన విధంగా ఈ మార్కెట్ని మన పిఠాపురం మార్కెట్ని ఆధునీకరణ చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గ రైతాంగం అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా సౌకర్యం ఉండేలాగా, ఇందులో కాఫీ హౌస్ ఉండేలాగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ నాకు 20 సంవత్సరాల నుంచి నాకు అండగా ఉంది. ఎప్పుడు కూడా నాకు అండగా అందరూ కూడా మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూడా మరి ఎప్పుడు నన్ను నిలబెట్టారు. ఇప్పుడు నా తరఫున మేము బలపరించిన పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ ఓటు వేయాలని చెప్పి అందరినీ కూడా అందరూ కూడా వేస్తామని కూడా తెలియదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.